మంథని నియోజకవర్గం ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్ అనే సోషల్ మీడియా బాధ్యునిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కత్తులు కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రి మంథనిలో తనపై దాడి చేయగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సంతోష్ చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో తనపై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు, అతని తమ్ముడు శ్రీనుబాబు అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఇటీవల అక్రమ ఇసుక దందాలపై అవినీతిని బయటపెడితే తనపై కక్ష పెంచుకున్న వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని అన్నారు. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వాళ్లకు తొత్తులుగా ఉన్న పోలీసు అధికారులు సైతం తనను బ్లాక్మెయిల్కు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తనకు సంబంధించిన వ్యక్తులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనకు భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాపాయ స్థితి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతల కారణమని అంటున్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడ్. ఏరియా ఎక్కడ? ఖమ్మంపల్లి ముత్తార మండలం. మొన్న ఇసుక క్వారీల గురించి అన్నిటి గురించి నేను కంప్లైంట్ చేసిన, ప్రెస్ మీట్ పెట్టిన, సోషల్ మీడియా ఇచ్చిననే నా పైన ఇట్లా దాడి చేసాడు. ఇంతకుముందు పార్టీలో కానీ ప్రజా సమస్యలపై నిత్తారం పోరాడుతూ ఉంటే ముత్తారం మాజీ జడ్పీసీ గారు దుబ్బ ఇసుకలో ఏరుకుంటానని చెప్పి ఇంతకుముందు నా పైన దాడికి కూరగొట్టిండు. నా వర్కులు గుంజుకున్నాడు. నేను చేసిన వర్కులకు కూడా ఇప్పటికి కూడా 3 సంవత్సరాల నుంచి బిల్లులు రాకుండా అడ్డగించాడు. నిన్న రాత్రి నేనైతే ఏదైతే దుబ్బ మీద మన సోమవారం రోజు కంప్లైంట్ ఇచ్చిండో 20 కోట్ల అవినీతి జరుగుతుందని, రైస్ మిల్లర్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఇచ్చిండో, రాత్రి నా పైన దాడి చేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో 8 మంది కార్లోనూ బైకుల మీద ఇక్కడ ఇళ్ళ కత్తులతో పోసి రాడుతో ఓడిసి నువ్వు శ్రీధర్ బాబుకు అనుకూలంగా చెప్తాను, కుటుంబాన్ని నేను కాపాడతారా అంటూ నా పైన దాడి చేసి నేను చనిపోయిన నాడు వారిస్ పేరు గతంలో నా వర్కులు గుంజుకున్నాడు. మిగతా ఏ విషయంలో నా వెంబడి ఉన్న 70 ఏళ్ళ అనుచరుల మీద SC ST పెట్టుడు, అతని మీదనే కొట్టుడు, అతని మీదనే 109 పెట్టడం, అలా నన్ను యాడ్ చేయమని చెప్పడం, మంత్రి CA రాజును ACP రమేష్ గారు ఇబ్బంది గురి చేయడం, స్వయాన ముత్తారం ఎస్ఐ రమేష్ గారే నాకు చెప్పాడు, దైవ సాక్షిగా ఆయన చెప్పిండు యాడ్ చేయమని చెప్పడం. గతంలో సార్ 9 గంటలకు నేను సుండేటి మాట్లాడతాను, రాత్రి వచ్చి తాగి నన్ను సంపుతా అని బేరియడం, నేను అరెస్ట్ చేస్తా అని చెప్పడం, మళ్ళీ తర్వాత లాబింగ్ చేయడం, ఒక అరాచక పాలన ఏర్పడుతుంది. మంత్రి నియోజకవర్గంలో దాడులు చేయడం, కొట్టడం, వర్కులు గుంజుకోవడం, ఇవన్నీ ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు. ఒక 8 మంది వచ్చి కత్తులతో ఓడవడం, చనిపోయానని చెప్పి నన్ను శివాన్ని ఆడ వారేసిపోతే మంత్రిని SI గారు తీసుకొని వచ్చారు. అతని చెద్దరు కూడా మొత్తం దర్శిపోయింది. ఒక అరాచక వాతావరణం సృష్టిస్తారు. దీని మీద మీరు చర్య తీసుకోవాలి. ఒకవేళ నేను చనిపోయినా వీళ్ళే బాధ్యతలు సదానందం. వీళ్ళు ఇంతకుముందు నా ఇంట్లో కరెంటు 4 మీటర్లు ఉంటే కూడా హనుమదాసును ఏఈను తుపాకీతో పేరించింది ఇదే జడ్పీ సదానందం. ఇట్లా అరాచకం సృష్టిస్తారు. నాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు. ఒకవేళ నేను బతుకున్న తర్వాత కూడా నేను ఆత్మహత్య చేసుకున్నా వీళ్ళే బాధ్యత వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.